నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. మన ప్రొద్దుటూరు పట్టణం ఏ విధంగా ఉంది అనేది మనకు మన చేనేతలకు ఎటువంటి ఉపకారం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా ఆత్మీయ సోదరుడు శ్రీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన వేదిక ముందున్న నా కుల బాంధవులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసినాము అనేది ఒక చిన్న బ్రీఫ్గా ఒక చిన్న మాట చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు, సార్వత్రిక ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో మనకు 2019 లాగా, 2014 లాగా, 2002 లాగా ఇలా అన్ని సంవత్సరాలలాగా జరిగే ఎలక్షన్ వేరు, ఈసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్ వేరు. ఎందుకు చెప్తున్నానంటే, ఈసారి జరిగే ఎలక్షన్ ఎలా ఉంది అంటే మనలాంటి పేదలకు ధనికులకు మధ్యన జరుగుతుంది ఈ ఎలక్షన్. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే పేదల పక్షాన ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు కానీ, నరేంద్ర మోడీ కానీ, లేదు జనసేన పార్టీ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం కూడా కమ్మ కులము అన్ని కులాలు కలిపి వాళ్ళు పెత్తందారులు రాజ్యం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ రాజ్యము ఇప్పుడు జగనన్న చెప్పినట్టుగా పేదలకు ధనికులకు మధ్యన ఈ యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఈ యుద్ధంలో మనము తేల్చుకోవాల్సిన మనుషులు ఏంటి అనేది మనం ఒక్కసారి విశదీకరించి మనకు తెలియజెప్పడం కోసము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంగా మన ప్రొద్దుటూరు పట్టణంలో మనకు మనసున్న నాయకుడు, మన బిడ్డ లాంటి వాడు, మన కులస్తులందరి మధ్యన, మన కుటుంబాల మధ్యన పెరిగినటువంటి నాయకుడు విచ్చేసి మీ అందరికీ చెప్పడం కూడా ఒక రకమైనటువంటి అదృష్టం అనే చెప్పాలి. అదేవిధంగా మన పద్మశాలీల్లో కుల సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యల్లో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వరకు కూడా మేము ఈ కుల సమస్యల్లో మేము తల దూర్చము అని చెప్పి పెట్టిపోయిన నాయకులే ఉన్నారు. కానీ ఈరోజు రామేశ్వరం పద్మశాలి సంఘంలో దేవస్థానంలో కొద్దిగా కుల సమస్యలు ఉన్నాయన్నా, మాకు అందుబాటులో మీరు ఉండాలి అన్నా అంటే ఈ కుల సమస్యల్లోకి మనం దూరితే ఎలా ఉంటుంది అని అంటూనే మన కులానికి సంబంధించి దేవస్థానానికి వచ్చి ఆ రోజు కావలసినటువంటి సదుపాయాల్ని కల్పించి ఆడిటర్ వరదరాజులు గారిని కోఆర్డినేటర్ గా పెట్టి మన కుల సమస్యల్ని తీర్చి ఇప్పుడు సానుకూలంగా మన కులానికి సంబంధించిన ఉత్సవాలను కానీ, మన కులానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని కానీ మనము నిర్విరామంగా చేసుకోవడానికి సహాయపడినటువంటి నాయకుడు ఒక రాజమల్లి శివప్రసాద్ రెడ్డి. కాబట్టి మనకు ఎవరైనా కూడా మంచి చెడు అనేది ఒకటే ఉంటుంది. మనము ఎప్పుడు చూసినా కూడా తెలుగుదేశం పార్టీ రక్తం అనే చెప్పే వాళ్ళే ఎక్కువ మంది. కానీ ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ ఎప్పుడో గతించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఒక దురహంకారి, ఒక పేదలకి నిష్పక్షపాతంగా నాశనం చేసేటువంటి ఒక చండాలమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాంటి నాయకుడికి మనము ఈరోజు ఓటు వేస్తే ఎలా ఉంటుంది? అదేవిధంగా మన ప్రొద్దుటూరు పట్టణంలో ఒక పెద్ద ఆయన నిలబడుకున్నారు. ఆ పెద్ద ఆయనకి ఈరోజు మనం ఓటు వేస్తే ఎలా ఉంటుంది? అదే ఈరోజు ఒక యువకుడుగా ఒక 55 ఇయర్స్ ఉండేటువంటి ఒక నాయకుడు మనల్ని నడిపిస్తే ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచించుకోగలగాలి. అదే విధంగా కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఇది వాళ్ళు వచ్చి మనల్ని ఓటు అడిగినారు, వీళ్ళు వచ్చి మనల్ని ఓటు అడిగినారు అని కాకోకుండా వాళ్ళు అడిగినారు, వీళ్ళు అడిగినారు, వాళ్ళు డబ్బులు ఇచ్చినారు, వీళ్ళు డబ్బులు ఇచ్చినారు అని కాకోకుండా ఖచ్చితంగా కూడా మనకి ఎవరైతే మంచి చేసినారో ఆ మంచి చేసినటువంటి నాయకుడిని మనం గెలిపించుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. అదే విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టాండ్ అదే. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు, అమ్మఒడి అయితే ఏముంది, వైఎస్ఆర్ ఆసరా అయితే ఏముంది, తర్వాత
తర్వాత విద్యా దీవెన, విద్యా కానుక, ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు చెప్పుకోవడానికే తెల్లాడుతుంది. అలాంటి పథకాలు 9 నవరత్నాలు ఇస్తానని చెప్పి 99 పథకాలు ఇచ్చినటువంటి జగనన్నకు ఓటేయాలన్నా, పోయినసారి పసుపు కుంకుమ ఇస్తానని లాస్ట్ మూమెంట్ లో 10,000 ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకి ఓటేయాలన్నా అని అక్కలందరూ ఆలోచించుకోవాల్సిన అంశం ఉంది ఇక్కడ. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా కూడా మనకి కావలసినటువంటి నాయకుడు, మనకు మంచి చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకి మనం ఓటేయాలి, ఆ నాయకులకి మనం పట్టం కట్టాలి అని చెప్పేసి మనం అందరం కూడా ఖచ్చితంగా కృతనిశ్చయంతో ఉండాలి. అదేవిధంగా ఎందుకంటే ఒక్కటి, ప్రసాదాన్ని గెలిపించుకోగలిగితే ఈ ప్రాంతం ఆయన ఇక్కడ నుండి గెలిస్తే మూడోసారి ఆయన గెలిచినప్పుడు మన అందరి కోరిక మేరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో గట్టిగా మాట్లాడి మనము వచ్చే ప్రభుత్వంలో ప్రసాద్ రెడ్డి అన్నకి ఒక స్థానం అందించాలి, ఒక మంత్రిగా కూడా మీరు చెయ్యాలి అని చెప్పి మన ప్రొద్దుటూరు పట్టణానికి మంత్రిని చేసుకోవడానికి కూడా సౌకర్యం ఉంటుంది. ప్రొద్దుటూరు పట్టణానికి ప్రప్రదమైనటువంటి మంత్రిని మనం చేసుకోగలము అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ చక్కటి సాయంత్రం వేళ మీరందరూ ఇక్కడికి విచ్చేసి శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని విని ఖచ్చితంగా అన్న చెప్పేటువంటి మాటలు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే నా చెల్లెళ్లకు, నా తమ్ముళ్లకు ఒకరేమిటి, పేరు పేరున మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు. నా అభ్యర్థనను మన్నించి నా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి పద్మశాలి కులస్తులందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానించడానికి ఒకే ఒక కారణం, మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించమని మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి ఇక్కడికి రమ్మని చెప్పిన. ఇంటి దగ్గర కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా నేను ఓటు అభ్యర్థించాను. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా అడగలేమో అనుకోవచ్చు. మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా, జగనన్నకు ఓటేయండి అమ్మా అని మాత్రమే అడగగలుగుతా. కానీ జగనన్న పార్టీకి, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన నాకు ఓటు వేయడానికి ఏ అర్హత ఉంది, నాకు నా నైతిక బలం ఏంది, నేను మీ కొరకు ఈ ఊరి కొరకు చేసింది ఏమిటి అని చెప్పే అవకాశం నాకు కావాలి, అంత సమయాన్ని మీరు నాకు ఇవ్వాలి అని మీతో చెప్పుకునే దాని కోసమే ఈ ఆహ్వానం, మీ రాక. అయితే ఈ విషయాలన్నీ మాట్లాడేదానికంటే ముందు పద్మశాలీల గురించి కూడా మాట్లాడాలి. నా యొక్క ఎన్నికల సంగ్రామానికి సంబంధించిన విషయాలు ప్రస్తావించడం కంటే మీ కుల చరిత్ర గురించి ప్రస్తావించడంలోనే మీకు ఆనందం ఉంటుంది. మీ ఆనందంలోనే రాచమల్లుకు మహానందం ఉంటుంది తల్లి. పద్మశాలీలు సౌమ్యమైనటువంటి మనుషులు, చాలా సౌమ్యమైనటువంటి మనుషులు. మీకు తెలుసో తెలీదో, మరి పెద్దలకు తెలిసింటుంది చాలా మందికి, కొంతమంది పిల్లలకు మీకు ఏమైనా తెలియదేమో, అమ్మలక్కలకి ఏమైనా తెలియదేమో. సౌమ్యమైనటువంటి మీ మనస్తత్వానికి కారణం మీరు బ్రాహ్మణ కులంలోని ఉపకులం తల్లి. పద్మశాలీలు అంటే బ్రాహ్మణులు, ఉన్నతమైనటువంటి భావాలతో జన్మించిన వారు, అత్యంత సౌమ్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి వదనంతో మనస్తత్వం కలిగిన వాళ్ళు. మీ కులం గురించి మీకు తెలిస్తే మీరు సంతోషించడమే కాకుండా మరింత ఉన్నతంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారని కూడా నా ఆశాభావం. పద్మశాలీలు అంటే, పద్మం అంటే కమలం, శాలి అంటే వస్త్రం తల్లి. వస్త్రం తులు భాషలో, తులు భాష అని ఒకటి ఉంది, కన్నడలో కర్ణాటక,
మహారాష్ట్ర రకరకాల రాష్ట్రానికి ఒక భాష ఉన్నట్టు తులు భాషలో ఒక భాష ఉంది. తులు భాషలు అయితే పద్మశాలి, శాలి అంటే సాలెపురుగు, కానీ శాలి అంటే వస్త్రం మరొక భాషలో, పద్మం అంటే కమలం. ఇంకొక అర్థం భౌతికంగా తెలుగు భాష ప్రకారం, సంస్కృతంలోని భాష ప్రకారం అయితే పద్మశాలి అంటే అపారమైనటువంటి విజ్ఞానం, అపారమైనటువంటి విజ్ఞానమే అర్థం పద్మశాలి అంటే. మీరు ఎవరు, ఎక్కడి నుంచి మీరు ఉద్భవించినారు, ఎందుకు మీరు మనుషుల యొక్క నగ్నత్వాన్ని రూపుమాపడానికి వస్త్రం తయారు చేసేదానికి మీకు ఆజ్ఞ ఎవరు అనుకరించినారు, ఎవరు ఆజ్ఞ ఇచ్చినారు మీకు? ఇది తెలుసామా మీకు? తెలుసా? తల్లు అన్నలకు తెలుసునా? తెలియదు. శివుని ఆజ్ఞ చేత మీరు మనుషుల యొక్క నగ్నత్వానికి రూపుమాపడానికి, మన మనాన్ని సంరక్షించడానికి వస్త్రాన్ని నేస్తా ఉన్నారు శివుని ఆజ్ఞ చేత. ఎవరు మీరంటే, శివుడు మార్కండేయునికి ఇచ్చిన ఒక ఆజ్ఞ ప్రకారం ఒక యజ్ఞం తలపెట్టమని, మనుషుల యొక్క నగ్నత్వానికి రూపుమాపడానికి వస్త్రాన్ని తయారు చేయాలంటే ఒక యజ్ఞం చేయమని మార్కండేయుడికి శివుడు ఇచ్చిన ఆజ్ఞ. మార్కండేయుడు ఒక యజ్ఞ వాటికను ఏర్పాటు చేసి, ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తే అందులో నుంచి ఉద్భవించిన మహానుభావుడే భావన అనే ఋషి. ఆయన పేరు భావన ఋషి. మీరు అంటారు కదా భావన ఋషి, భావన ఋషి. భావన ఆయన పేరు, ఋషి ఆయన. పద్మం చేత ఉద్భవించినాడు యజ్ఞవాటికలో నుంచి. ఆయన కమలం చేతిలో పట్టుకొని ఉద్భవించినాడు భావన ఋషి. ఆయన వివాహం చేసుకునేది సూర్య భగవానుడి కూతురు భద్రావతి. అందుకే భద్రావతి భావన ఋషి భద్రావతిని పెళ్లి చేసుకున్నాడు. మరొక కూతుర్ని కూడా పెళ్లి చేసుకున్నాడు, ప్రసన్నవతి. ఆ భద్రావతి, ఈ భావన ఋషి దంపతులకు జన్మించిన వారే 101 కుమారుడు. 101 కుమారుడు. ఆ 101 కుమారులే శివుని ఆజ్ఞ చేత మన నగ్నత్వానికి అడ్డంగా ఈ వస్త్రాన్ని తయారు చేసే బాధ్యతను, ఈ మానవాళికి ఇచ్చే బాధ్యతను వారు స్వీకరించి పద్మం యొక్క నార నుంచి వస్త్రాలు చేయడం ప్రారంభించినారు. పద్మం యొక్క నార నుంచి వస్త్రాలు తయారు చేసినారు. అందమైనటువంటి వస్త్రాలను తయారు చేసి ఈ సృష్టిలోని మనందరికీ భోజనం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం బట్టతల్లి. మనం ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే ఈ బట్ట లేకపోతే మనం ఎవరైనా ఇక్కడ కూర్చోగలుగుతామా, నిలబడగలుగుతామా? ఒక్కసారి మీరు ఊహించుకోండి, కళ్ళు మూసుకొని. నగ్నంగా మనం నిలబడగలుగుతామా? నగ్నంగా ఇట్లా అన్న చెల్లెలం, అమ్మ తమ్ముడు, అమ్మ బిడ్డలం ఇట్లా మాట్లాడుకోగలుగుతామా? భోజనం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం వస్త్రం. ఈ మానవాళికి బట్టనిచ్చిన వారు చేనేతలే. అందుకే రైతన్న పట్ల ఎంత గౌరవం రాచమల్లకు ఉందో అంతటి సమానమైన గౌరవం నేతన్న పట్ల రాచమల్లకు ఎప్పుడు ఉంటుంది తల్లి. అందుకే ఆ 101 మంది ఎవరైతే ఉన్నారో వారు మీకు గోత్ర పురుషులైనారు. ఈ గోత్రాలు ఉండవే తెలుసునావన్నా మీకు? తెలియదు. అది కూడా 102 గోత్రాలు ఉన్నాయి మీకు. 101 గోత్రం ఈ కుమారుంది. భావన ఋషులుగా కలిపితే 102 గోత్రాలు. వారు మీ పద్మశాలి కులస్తులకు గోత్ర పురుషులై 102 గోత్రాలతో పద్మశాలి కులస్తులు బ్రాహ్మణ ఉపకులానికి సంబంధించి ఆ పరమేశ్వరుని అనుజ్ఞ చేత భావన ఋషి భద్రావతికి జన్మించినటువంటి 101 మంది పుత్రులతో ఈ సృష్టికే వస్త్రాన్ని అందించిన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఓ పద్మశాలి కులస్తులారా, మీకు నా శతకోటి వందనాలు. మీరు ధర్మం వైపు నిలబడిని కోరుతా ఉన్నా, నేను న్యాయాన్ని గెలిపించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని. ఆ న్యాయం వైపు, ఆ ధర్మం వైపు మీ బిడ్డ రాచమల్లు ఉంటే రాచమల్లుని గెలిపించండి. మీ బిడ్డ రాచమల్లు ధర్మం వైపు లేకపోతే
నన్ను ఘోరంగా ఓడించండి తల్లులారా. పదవిపై వ్యామోహంతో నేను మాట్లాడడం లే. పదవిపై వ్యామోహం రాచమల్లుకి ఎప్పుడూ లేదు. రాచమల్లు ఆశంతా ఒకటే, రాచమల్లు స్వార్థమంతా ఒకటే. పదవి కాదు, ప్రజా హృదయాలలో ఎప్పటికీ జీవించి ఉండాలన్నది నా స్వార్థం తల్లి. రాచమల్లు మరణం తర్వాత కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల హృదయాలలో అమరుడై జీవించాలన్నదే నా స్వార్థం, నా కోరిక అదే. అందుకోసమే నేను ప్రజాసేవలోకి రాగలిగిన. మీరు అనుకున్నట్టు రాచమల్లు ఎమ్మెల్యే అంటే మీరు అనుకుంటా ఉంటారు కొంతమంది, చాలా పెద్దోళ్ళు, ధనవంతులు, బంగారు పల్లెంలో బూది తింటారు, మనకెక్కడా వాళ్ళకెక్కడా అనుకుంటుంటారు కొంతమంది అమ్మలు తెలియక. ఉత్త తల్లి, మీ బిడ్డ రాచమల్లు గిడబుట్టినోడే. ఈయన జన్మించింది ఇక్కడే, ఇదే నా జన్మస్థానం. నా ఇల్లు ఏదో తెలుసునా, నా ఇల్లు ఏదో తెలుసునా అన్నలారా అమ్మలారా? అదే అదే ఆ గుడ్డకు పక్కనుండే చిన్న సత్రం, మునిస్వామి దేవాలయంలో ఉండే సత్రం తల్లి. అది సత్రం, అదే మీ పక్కన ఉండేదే, అదే నా ఇల్లు. నేను పెరిగింది, నేను చదువుకుంది, నేను వివాహం అయినంత వరకు ఉన్నది అదే నా ఇల్లు. అది బాత్రూమ్ పైన కప్పు ఉండదు, నా బాత్రూమ్కు కప్పు కూడా ఉండదు. ఆకాశాన్ని చూస్తూ స్నానం చేయొచ్చు. మరుగుదొడ్డి కూడా లేదు తల్లి మాకు, మరుగుదొడ్డి కూడా లేదు. చిన్న సత్రం, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. 9 నెలలు నిన్న గర్భవతి అయినటువంటి చెల్లెలు ఎట్లుంటుందో అట్లుంటుంది ఆ గోడ, అట్లుంటుంది. అది ఎప్పుడైనా ప్రసవించేదానికి సంసిద్ధంగా. అక్కడే రాచమల్లు పెరిగింది, చదువుకుంది. పేదరికం, పస్తులతో పెరిగిన మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా రామేశ్వరం వాళ్ళు ఉంటే అమ్మ చెప్పేది కరెక్ట్ అని చెప్తారు. మా వాళ్ళ దినవేద కొట్టాలు కానీ, మా మునై కొట్టాలు కానీ, మీ వాళ్ళే అంత చేనేతలు, మా వాళ్ళే. పస్తులతో పెరిగినాడు రాచమల్లు. ఆకలి విలువ తెలిసినవాడు. సద్దిబువ్వ ఎర్రగడ్డ కారం తిని కాలేజీకి పోయినవాడు. సద్దన్నము మామిడికాయ ఊరగా వేసుకుని కొన్ని సంవత్సరాలు బ్రతికినవాడు. ఏ కూర లేకపోతే గొడవ చేస్తే ఇంట్లో పెద్దలు ఒక ₹10 ఇస్తే ఆ ₹10 తీసుకొని పుల్లమ్మక్క దగ్గరికి పోయి ముగ్గ్యాలు వరకచ్చుకొని ఆ సద్దిబువ్వలంత తెరవాయపడి ఏదన్నా వేసుకొని నంచుకొని తినాలి. ఇది రాచమల్లు జీవితం. పేదరికం, నేను సిగ్గుపడను. పేదరికంలో నుంచి వచ్చినందుకు గర్వపడతా. పేదరికంలో నుంచి వచ్చిన మనిషే గట్టిగా ఉంటాడు, గట్టిగా కాలంతో యుద్ధం చేయగలుగుతాడు, సమస్యలతో పోరాడగలుగుతాడు. ఎంత పెద్ద ఉత్పన్నమైనటువంటి సమస్య ఉత్పన్నమైనా కూడా ధీటుగా మనం తట్టుకోగలుగుతాం. కారణం మన హృదయం వజ్రం తల్లి. కష్టాలతో పెరిగిన మన హృదయం వజ్రం. మనకొచ్చిన కష్టాలే ధనవంతులకు వస్తే ఒక్కరోజు బతకలేరు వాళ్ళు. మన కష్టాలతో, మన పేదరిక విలువలతో 100 సార్లు మన ఆత్మాభిమానాన్ని చంపి బతికించి ఎన్నిసార్లు చచ్చింటామో, ఎన్నిసార్లు బతికింటామో. అప్పులోకి సమాధానం చెప్పలేక, ఇంటి బారిగా కట్టలేక, బియ్యమోనికి 3 నెలలకు 4 నెలలకు లెక్కించి, పాలోనికి ఈరోజు ఇవ్వాల్సింది 3 నెలలకు లెక్కించి, ఒక బాధ కాదు. ఇది మీ ఎమ్మెల్యే జీవితం, మీ బిడ్డ రాచమల్లు జీవితం. ప్రభుత్వ పాఠశాల చదువుకుని నేను, వసంతపేట హై స్కూల్, SNR గవర్నమెంట్ కాలేజీ. పేదరికం, ఇవి ఇట్లా బ్రతికినా కాబట్టి నాకు పేదలంటే ఇష్టం. పేదల యొక్క కష్టం అంటే గౌరవం. ఏ కులమైనా, ఏ మతమైనా పేదరికంలో నా దగ్గరికి వస్తే వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి నేను ప్రయత్నం చేసిన. చాలా నిజాయితీగా చెప్తా ఉన్నా నేను ప్రొద్దుటూరు ప్రజలకు. నా దగ్గరికి వచ్చి కష్టంతో ఏ పేదవాడైనా తన బాధ చెప్పుకొని నా నుంచి సహాయాన్ని పొందకుండా ఏ ఒక్కరు పైనా చెయ్యి పైకి ఎత్తితే క్షమాపణ కోరుతా. ఏ ఒక్కరు చెయ్యి ఎత్తినా కూడా నాకు నువ్వు సహాయం చేయలేదున్నా అంటే క్షమాపణ కోరుతావాలని. నా దరి చేరిన ప్రతి మనిషికి, ప్రతి పేదవానికి నేను సహాయపడినా.
పెళ్ళి అంటే పలికినా, పేరంటం అంటే పలికినా, మరణం అంటే పలికినా, విద్య అంటే పలికినా, ఆకలి అంటే పలికినా ఒక్కటేమిటి? దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల కోసం, ఆర్థిక పరమైన ఇబ్బందులలో నా దరి చేరిన ప్రతి తల్లిని, చెల్లిని, తమ్ముడిని నేను ఆదరించగలిగిన, కోట్ల రూపాయలు నేను సహాయపడగలిగిన, ఎన్నో ప్రాణాలను నిలపగలిగిన, ఎంతో మందికి పెళ్లిళ్ళు చేయగలిగిన, ఎంతో మందిని చదివించగలిగిన, ఎంతో మందికి పువ్వ పెట్టగలిగిన, ఇదంతా ఆ పరమేశ్వరుడు దయ. ఈరోజు ఈ పదవిలోకి నేను రాగలిగినానంటే ఇద్దరు కారణం. ఒకటి ఆ ఈశ్వరుడు, రెండు మీరే తల్లి. ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలైన మీరే, మీ దయ, మీ భిక్ష, రాచమల్లుకు మీ భిక్ష తల్లి పదవి. మరి మీ ద్వారా సంక్రమించిన ఈ పదవి మీకు ఉపయోగపడాలి. నా అహంకారాన్ని బతికించేదానికోసమో, నా ఆభిజాత్యాన్ని ప్రదర్శించేదానికోసమో, నేను సంపాదించుకునే దానికోసమో కాదు ఈ పదవి. మిత్రులారా, మిమ్మల్ని బ్రతికించేదానికి, మిమ్మల్ని గౌరవంగా ఉంచడానికి, మౌలికమైన వసతులు మీకు కల్పించడానికి, మిమ్మలను మనం ఉండే ఈ ఊరిని అభివృద్ధిలోకి ముందుకు తీసుకుపోయేదానికే నాకు ఈ పదవి ఇచ్చినాను. మరి ఈ పదవికి నేను న్యాయం చేసినానా, చెయ్యలేదా అన్నదే నేటి ఎలక్షన్లకు ముందు ఉండే ప్రశ్న తల్లి. నేను ఆ పదవికి నేను న్యాయం చేసి ఉంటే మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో నన్ను మీరు గెలిపించాలా, అఖండమైన మెజార్టీతో నన్ను మీరు గెలిపించాలా. ఒకవేళ నేను మీరు ఇచ్చిన ఓటుతో పదవిలోకి వచ్చి మిమ్మల్ని గాలికి వదిలేసి ఊర్లో మౌలిక వసతులు చేయకుండా, అభివృద్ధి చేయకుండా, మీకు అందుబాటులో ఉండకుండా, మీరు పిలిస్తే బలకకుండా, అహంకారంగా నేను ప్రవర్తించి ఉంటే నిరభ్యంతరంగా నన్ను ఓడించాను. ఇది కదా ధర్మం. మరి నేను ఏం చేసినానో మీకు చెప్తా. ఒకటి, నా మనస్తత్వంతో, నా మానవతా హృదయంతో మీ అందరికీ సహాయపడినాను అని చెప్తా ఉన్నా. రెండవది, నా నాయకత్వ లక్షణాలతో ఈ ఊరిని అభివృద్ధి చేసినాని గర్వంగా చెప్తా ఉన్నా. వరదరాజిరెడ్డి గారు చేయలేని అభివృద్ధిని మీ బిడ్డ రాచమల్లు చేసినాడు. మీ బిడ్డ రాచమల్లు చేసినాడు అభివృద్ధి. 25 సంవత్సరాలుగా వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంది. ఆయన ఈ ఊరికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి వరదరాజిరెడ్డి గారు 1 కోటి రూపాయలతో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినాడని చూపించగలిగితే నువ్వు నామినేషన్ వేయని అడుగుతా ఉన్నా. నేను 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, వరదరాజిరెడ్డి గారే ఈ ఊరికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. మరి మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే, నీవు తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉంటే 14 నుంచి 19 వరకు ఎందుకు నువ్వు పొద్దుటూరుండే నా అక్క చెల్లెమ్మల యొక్క కన్నీళ్లు తుడవడానికి బిందెలు నీళ్ళు ఇయ్యలేకపోయినా ఒక పెద్ద మనిషి అని అడుగుతా ఉన్నాను నేను. తాగునీటి సమస్య, కటకట అని కన్నీళ్లు పెట్టినారు తాగే నీళ్ల కోసం. పరిస్థితి వచ్చింది. రాలేదమ్మా, మేలుకోలేదమ్మా, మీరు కష్టాలు పడలేదా నీళ్ల కోసం? ఈరోజు మీ బిడ్డ రాచమల్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోటం నుంచి మైలవరానికి, మైలవరం నుంచి 27 కిలోమీటర్లు భూమిలో నీటిని పైపుల ద్వారా తీసుకొచ్చి 2 కుళాయిల దగ్గర నీటిని శుద్ధి చేసి యంత్రాంగాన్ని, పరికరాలను బిగించి శుద్ధి చేసి ప్యూరిఫైడ్ చేసి ఆ వాటర్ను అక్కడి నుంచి పెద్ద సంపులేకి నీళ్ళు ఎక్కించి ఆ నుంచి పొద్దుటూరు నియోజకవర్గంలోని 13 పాత వాటర్ ట్యాంకులు, నేను కట్టిన 4 కొత్త వాటర్ ట్యాంకులు కలిపి 17 వాటర్ ట్యాంకులకు నీళ్లను పంపించి ఇంటింటికి కుళాయి ద్వారా ఈరోజు మీకు నీళ్లు అందించగలుగుతున్నామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మీ బిడ్డ రాచమల్లు సాధించిన ప్రగతి కాదా? మీ చేనేతల బిడ్డ భీములపల్లి లక్ష్మీదేవి గారి మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వంలో మన అదృష్ట లక్ష్మి మీకు నీళ్ళు ఇచ్చిన వైనం కాదా తల్లి? మరి మేము ఇచ్చినప్పుడు ఎందుకు మీరు ఇవ్వలేకపోయినారు? 14-19లో బాలాజాల దగ్గర పార్క్ ఉంది, గాలికి వదిలేసినాడు వరదరాజిరెడ్డి. ఆ పార్కు మన ఉమ్మడి ఆస్తి, దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. మటగా చాట్లు చూసుకునేరాడ, పులిగీతం అన్నారు, పులిగీతం మందు తాగినారు, సోమరపోతులు నిద్రపోయినారు. మీ బిడ్డ రాచమల్లు వచ్చిన తర్వాత 5.5 కోటి 5,50,00,000 రూపాయలు పెట్టి ఆ పార్కును అత్యంత అందంగా సుందరీకరణ చేసి ఈరోజు మీ చేతులు పెడితే ఇప్పుడు కూడా ఆ పార్కు కాడి నుంచి వచ్చినారు. కనీసం అంటే 3,000 మంది ఉన్నారు ఇప్పుడు పార్కులో.
తల్లులు పిల్లలు భార్య భర్త బిడ్డలు సంతోషంగా పోతున్నారు. శనివారం ఆదివారం వస్తే 10,000 మంది పోతున్నారు ఆ పార్కులోకి. ఇది మీ బిడ్డ రాచమల్లు చేసిన ప్రగతి. వరదరాజిరెడ్డి చేయలేనటువంటి అభివృద్ధి నిరోధకుడు కాదా? 41 వార్డుల్లో మీరు అడిగిన చోటల్లో రోడ్డు వేసిన ఛాలెంజ్ చెప్తాను ఇప్పుడు ప్రజలకు కూడా. 41 వార్డుల్లో భీములపల్లి లక్ష్మీదేవి గారు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత, నా వార్డు 40 మంది 41 మంది కౌన్సిలర్లు అయిన తర్వాత, ఎక్కడ మీరు ఏ వార్డులో అయినా సరే రోడ్డు అడిగితే రోడ్డు, కాలువ అడిగితే కాలువ వేసిన తల్లి నేను. 120 కోట్ల రూపాయలు ఆమె ద్వారా, మీ చేనేత బిడ్డలైనటువంటి భీములపల్లి లక్ష్మీదేవి ద్వారా 120 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను మీ వార్డుల్లో చేసినాం తల్లి. రోడ్లు పెద్దవి చేసినాం. ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఎంత లేదమ్మాది, ఈరోజు చూడుకోండి ఎట్లుందో. గురవైతోట రోడ్డు పెద్ద చేసినాం, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు పెద్ద చేసినాం, శ్రీరాములపేట రోడ్డు పెద్ద చేసినాం, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు పెద్ద చేసినాం, మైదుకూరు రోడ్డు పెద్ద చేసినాం. చిట్ట చివరకు 40 సంవత్సరాలుగా తన కార్యాలయానికి వరదరాజిరెడ్డి గారు పోతున్నారే నెహ్రూ రోడ్డు, దాన్ని కూడా ఆయన శిష్యుడు రాచమల్లే పెద్ద చేసినాడు. ఆ రోడ్డు కూడా నా గురువుకు గురుదక్షిణ ఇచ్చిన, అది పెద్ద చేసి మీకోసం అని చెప్పి రామేశ్వరం ఎట్లో 52 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతారా? ఎవరి కోసం అన్నా నేను కట్టేది? అటు పక్క ఉండే పల్లెలకు పోయేదానికి కానీ, అటు పక్క ఆర్టీపీకి పోయేదానికి కానీ, జగనన్న కాలనీకి 6,000 మంది పోయేదానికి కానీ, ఉక్కు ఫ్యాక్టరీకి తయారైతే పోయేదానికి కానీ, ముత్తనూరుకు బెంగళూరు పోవాలంటే ఈ రోడ్డు కూడా పోతారు కాబట్టి పోయేదానికి కానీ, వ్యవసాయ భూములకు అటువైపు వ్యవసాయానికి పోయేదాని కోసం అని చెప్పి రామేశ్వరం ఏట్లో పెన్నారి వరకు నీళ్లు వస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పి, భవిష్యత్ కాలంలో ఆ సమస్య ఉండకూడదని చెప్పి మీరు అడగకపోయినా నేనే గుర్తించి 52 కోట్ల రూపాయలతో బ్రిడ్జి కడతా ఉన్నా. బ్రిడ్జి తయారైతాంది. 25 కోట్ల రూపాయల పని జరిగింది ఇప్పటికీ. మరి నేను చేసినానే, ఎందుకు వరదరాజిరెడ్డి చేయలే? శివాలయం ఎదురుగా పాత మార్కెట్, డొక్కు మార్కెట్, ఇంతకుముందు చిన్న మార్కెట్, గజిబిజిగా ఉంటుంది. వర్షం వస్తే బురద ఉంటుంది. ఎంట్రన్స్ లో పందులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, పశువులు ఉంటాయి. ఇవే మీకు స్వాగతం ఇస్తాయి. లోపలికి పోతే దుర్గంధపూరితమైన వాసన. కూరగాయలు కూడా ఇట్లా పైన పోయారు, కింద వస్తారు. మన ఇంటి ఆడపిల్లలు పోతే ఇట్లా వంగి తీసుకోవాలా? అసభ్యకరమైన వాతావరణం. ఇట్లా తీసుకుంటా ఉంటే ఆ ఇరుకుదాని సందులో నుంచి ఈ పక్క నుంచి ఒక మగ పిల్లడు రాసుకుంటా పోతాడు. ఇది తప్పు రాసుని, నీ పిల్లం పోతుంది, నా పిల్లం పోతుంది, మాసండి అని చెప్పిన తెలుగుదేశం వాళ్ళకు. నా మాట వినలే. ఆ మార్కెట్ తొలగిస్తే వాళ్ళంతా తిరగబడతారు. ఆ మార్కెట్ తిరిగి కట్టలేం. కానీ మరి రాచమల్లు ఎట్లా తొలగించగలిగినాడు? ఎట్లా వాళ్ళందరినీ ఒప్పించగలిగినాడు? ఏకతాటిపైకి ఏ విధంగా తీసుకురాగలిగినాడు? తొలగించిన వారికి నమ్మకాన్ని కలిగిస్తూ తాత్కాలికమైన కూరగాయల మార్కెట్ అడ్మిషన్ మున్సిపల్ హై స్కూల్లో అద్భుతంగా కట్టగలిగిన 2 కోట్ల రూపాయలతో. అంతటితో ఆగలేదు బిడ్డ రాచమల్లు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి 53 కోట్ల రూపాయలు పెట్టి ఈ భారతదేశంలోనే లేనంత గొప్ప మార్కెట్ ను మీ బిడ్డ మీకోసం నిర్మిస్తా ఉన్నారు రాచమల్లు. ఒక్క 6 నెలలు ఆగండి తల్లులారా, 6 నెలలు ఆగండి, ఆ మార్కెట్ తయారైపోతుంది. ఇప్పుడు రేపో మాపో 4 రోజుల్లోనో 10 రోజుల్లోనో తొలి స్లాబ్ పడబోతోందని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా, గర్వపడతా ఉన్నా. 20-25 కోట్ల పని జరిగింది. మొట్టమొదటి స్లాబ్ వేస్తున్నారు. ఇంకా 4-5 రోజుల్లో మరొక 6 నెలల కాలంలో మార్కెట్ పూర్తి కాబోతా ఉంది. అద్భుతమైన మార్కెట్, 400 గదులతో, కూరగాయలు చెడిపోకుండా ఏసీతో. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఆ మార్కెట్ ఎట్లుంటుందో. ఆ పక్కనే సెంటర్ అన్నది మనకు అద్భుతంగా ఉంటుంది. మీ అందరి హృదయం పొంగాలని, మీ గుండె ఉప్పొంగాలని చెప్పి మన జాతీయతను ప్రదర్శించే విధంగా జాతీయ జెండాను, 3 రంగుల వన్నెల జెండాను అక్కడ మీ బిడ్డ ప్రతిష్ఠించగలిగినాడు అంటే మీకు ఆనందం కాదా? మరి ఈ చిన్న పని కూడా ఎందుకు పెద్ద ఆయన చేయలేకపోయినాడు? అదే మైదుకూరు రోడ్డు సువిశాలంగా చేయాలని చెప్పి 3,66,00,000 పెట్టి రోడ్డు పెద్ద చేసిన, ఫుట్పాత్ కట్టగలిగిన, సెంటర్లో డివైడర్ కట్టగలిగిన, ఆ డివైడర్లో మొక్కలు నాటి చెట్లను చేయగలిగిన, 72 స్ట్రీట్ లైట్స్. మీరు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర ఉండే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, అందమైనటువంటి 72 వీధి లైట్లను పెట్టి
ఈరోజు రాష్ట్రపతి భవన్ దగ్గర ఉండే రోడ్డులాగా మైదుకూరు రోడ్లు చేసిన మాట వాస్తవమా కాదా? ఒకసారి అనుమానం ఉంటే నా గురువు వరదరాజిరెడ్డి గారు ఈ టైంలో పోమని ఆ రోడ్డమ్మడి ఈ టైంలో జీపులో పోతే ఆయన మనసులో అనుకుంటాడు, నిజమే వీడు నా శిష్యుడు, నాకంటే జాస్తోడే అందంగా తయారు చేసినవాడు, వీడు యోగ్యత కలిగిన వాడే, ఏమంటే నాకు వ్యతిరేకత కాబట్టి పైకి అంగీకరించి సావలేను, లోపల మటుకు బాధ కలిగి తచ్చాన్ని నువ్వు చేసిన పని అని చెప్పి నా గురువు బాధపడాల్సిందే. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, ఇరుకైన రోడ్డు, అందమైన రోడ్డు చేయగలిగినాం. 4 ప్రాథమికమైన ఆరోగ్య కేంద్రాలను కట్టగలిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి 24 కోట్ల నిధులు ఇప్పించగలిగిన అభివృద్ధి కోసం. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో లేని పరికరాలు కూడా హాస్పిటల్లో ఉన్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా అక్కడ ఉంది. 10,000 పెడితే దొరకని స్కానింగ్ ఊరికి దొరుకుతా ఉంది మీకు ఈరోజు అక్కడ. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్ల నిధులు ఇప్పించినాం. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 65 కోట్ల రూపాయలతో పిల్లలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తా ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి పారిశుద్ధ్య లోపాన్ని అధిగమించే దానికోసం. 160 కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లను సప్లై చేసే పైపులు 70 ఏళ్ల కిందటి చిన్నులు పడి బొక్కలు పడి మురికి నీరు అందులో కలిస్తే కూడా వరదరాజుని పట్టించుకోలే. నేను మారుస్తాను ఈరోజు 160 కోట్ల రూపాయలతో. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఇళ్ల పట్టాలు మీ పేరుతో రీసెర్చ్ చేయించినాం. అమ్ముకుంటే హక్కును అధికారాన్ని కల్పించినాం. ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకేసి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా, ఈ అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. బస్టాండ్కు 4.5 కోటితో పూర్తి చేసిన. ఎన్నికలు అయిపోయిన తర్వాత దేవుడి దయ వలన మీ ప్రేమ చేత మళ్ళీ రాచమల్లు ఎమ్మెల్యే హోదానో మంత్రి హోదాతోనో దాన్ని రిబ్బన్ కట్ చేస్తారు. సంక్షేమ పథకాలు, నా నాయకుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒక్కసారి ఆలోచించండి తల్లులారా. పేదరిక నిర్మూలన కోసం, పేదరికంలో కుటుంబాలను సంతోషంగా ఉంచాలని జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 రూపాయలు చేసినాం. 5 సంవత్సరాల వయసు తగ్గించినాం. మీ ఇంటికే పెన్షన్ పంపించగలిగినాం. ఇంతకుముందు ఇంటికి పెన్షన్ వస్తలేదమ్మా. ఏ బడి దగ్గరకో గుడి దగ్గరకో ఏ తారీఖు పోవాలో తెలియదు. పొద్దున పోతే మధ్యాహ్నం సాయంకాలం వరకు ఉండాలా. నీళ్లు లేవు, బువ్వ లేదు, బాత్రూమ్ లేదు, ఎండకు ఉండాలా. ముసలోళ్ళు, ముతకోళ్ళు, కాళ్ళు చేతులు లేనోళ్ళు, భర్త చనిపోయిన వితంతువైన నా చెల్లెళ్ళు ఈరోజు సూర్యుడు ఉదయించిన తలకే మీ దగ్గరికి వాలంటీర్ వచ్చి తలుపు తట్టి నీ బరువు దగ్గరికి తెచ్చి 3,000 ఇచ్చిపోతా ఉన్నాడు. ఇది జగనన్న ప్రభుత్వంలో సాధించిన ప్రగతి కాదా? 45 సంవత్సరాల వయసులో ఉండే వారికి 18,700 రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదా? చేనేత వారికి మగ్గం నేస్తే 24,000 రూపాయలు ఇవ్వడం లేదా? మీ పొదుపు సంఘాల మహిళలు చేసిన బాకీలన్నీ జగనన్న కట్టలేదా? 200 కోట్ల రూపాయలు. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించలేదా? 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఈ కుటుంబంలో ఎవరు కూడా డబ్బు లేకుండా మరణించకూడదని చెప్పి 3,555 జబ్బులు 252 కార్పొరేట్ హాస్పిటళ్లలో 4 రాష్ట్రాలలో 25 లక్షల రూపాయలు సంవత్సరం వరకు చూపించుకునే దానికి మీకు ఏర్పాటు చేయలేదా? ఎన్నో సంక్షేమ పథకాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఒక్కొక్క ఇంటికి సంవత్సరానికి 1,00,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 4-5 లక్షల రూపాయలు ఆర్థిక భరోసాని ఇచ్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాదా తల్లి? మరి ఈ ప్రభుత్వానికి మనం ఓటేయాలనా? లేకపోతే మోసం చేసిన డాక్రా రుణాలు మాఫీ చేస్తారని మోసం చేసిన చంద్రబాబు నాయుడు వేయాలనా? రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు వేయాలనా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు వేయాలనా? నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు వేయాలనా? నా జెండా సంక్షేమ పథకాలతో పేదవారికి ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, నా నాయకత్వంతో ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగి మంచినీళ్ళు ఇవ్వగలిగినా, రోడ్లు ఇవ్వగలిగినా, కాలువలు కట్టగలిగినా, బస్టాండ్ కట్టగలిగినా, కాలేజీ కట్టగలిగినా, ఆసుపత్రులకు మేలు చేయగలిగినా, నా మానవతా హృదయంతో ప్రతి పేదవానికి సహాయపడగలిగిన, అన్నిటికీ మించి నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేదరాలకు లంచగొనితనం లేకుండా నేరుగా మీ అకౌంట్లకే డబ్బించగలిగినాం. మీ వీధిలో సచివాలయం పెట్టగలిగినాం. వాలంటరీ వ్యవస్థను మీకోసం అందించగలిగినాం. జగనన్న ఆరోగ్య సురక్షని ఇంటికి డాక్టర్లు పంపించగలిగినాం. మీకు కావాల్సిన పత్రాలు ఇంటికే ఇవ్వగలిగినాం. మరి ఇవన్నీ చేసిన తర్వాత ఓటు ఎవరికి వేయాలన్నా? మీరు జగనన్నకు వేయాలన్నా? చంద్రబాబు నాయుడు వేయాలన్నా? వరదరాజుడికి వేయాలన్నా? రాచమల్లుకు వేయాలన్నా? అన్నిటికీ మించి ఊర్లు ప్రశాంతంగా ఉంచగలిగిన నా రాజకీయ జీవితంలో ఎప్పుడే కానీ ఎక్కడే కానీ కక్షలకు తావులేదు, కార్పణ్యాలకు తావులేదు. వ్యాపారస్తులకు అండగా ఉన్న పేదవారికి మానవత్వంతో పనిచేయగలిగిన ఒక్క చోట కూడా గొడవ వాతావరణం లేదు.
అందరినీ సమానంగా ప్రేమించగలిగినాం. ఊరును ప్రశాంతంగా ఉంచగలిగి, పేదరికానికి సంక్షేమాన్ని అందించగలిగి, నా మానవతా హృదయంతో పేదవారి కన్నీరు తొడవగలిగి, నా నాయకత్వ లక్షణాలతో ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగితే ఈరోజు నా గౌరవాన్ని నిలబెట్టడానికి ఈ అన్నలు, ఈ అక్కలు, ఈ అమ్మలు ఒక్క ఓటు వేరా తల్లి, నాకు ఒక్కటే ఓటు వేరా అన్న. నేను ఎమ్మెల్యే పదవి అడగాల, మిమ్మల్ని గౌరవం అడుగుతున్నాడు రాచమల్లు. ఎమ్మెల్యే పదవి కాదన్నా రాచమల్లు అడిగేది, గౌరవం. నిజాయితీగా, నిర్భయంగా నేను చేసిన సేవకు నాకు నా భుజం తట్టి నా గౌరవాన్ని నేను అడుగుతా ఉన్నా. నా భార్య సంతోషపడే విధంగా, నా తల్లి సంతోషపడే విధంగా, నా కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా, నా చెల్లెళ్ళు, నా తమ్ములు సంతోషపడే విధంగా నాకు గౌరవాన్ని ఇవ్వండి అని చెప్పి చేతులు అర్పించి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తల్లులారా, అన్నలారా, ఒక్క మాట చివరిగా చెప్పగలుగుతా. నా జెండా గాని, నేను గాని, నా వారు గాని మీకు మేము ఉపయోగపడగలిగింటే, సహాయపడగలిగింటే, మా వల్ల మీకు మేలు జరిగింటే, మీ పిల్లల భవిష్యత్తుకు మేలు జరిగింటే మాకు ఓటేయండి. మా వల్ల మీకు అన్యాయం జరిగింటే ఓటు వేయదు తల్లి. కానీ నా మీద ప్రేమ ఉండి మీ ఇంట్లో 5 ఓట్లుంటే డబ్బులు ఇచ్చినారని చెప్పి నాకు 3 వేసి వాళ్ళకి 2 వేస్తారు. ఇది చెయ్యొద్దమ్మా దయచేసి. డబ్బులు తీసుకోండి, దయ్యం పట్టేప్పుడే మెట్టుతో కొట్టాలా. రాజకీయ నాయకులకు దయ్యం పట్టేది ఎలక్షన్లప్పుడే, మిగతా అప్పుడు రూపాయి అయ్యారు మీకు. రాజమల్లి ఒక్కడే ఎప్పుడైనా ఇచ్చేది. మీ ఊళ్ళో ఎవడే కానీ పావలా బిల్ల చూపాడు, మీకు పావలా బిల్ల కూడా చూపాడు. దయ్యం పట్టేప్పుడే మెట్టుతో కొట్టా, శాటతో కొట్టా, పరగతో కొట్టా, యాపమన్నతో కొట్టా భరిస్తాడు. ఇప్పుడు దయ్యం పట్టింది, వాడు లెక్కించాడు, వీడు లెక్కించాడు, తీసుకో గొడ్డిట్లో పెట్టుకో, ఇబ్బంది లేదు. ఓటు మాత్రం మంచివాడికి వేయి, ఓటు మాత్రం మంచి ప్రభుత్వానికి వేయి, ఓటు మాత్రం రాచమల్లి అయితే రాచమల్లి మంచివాడికి వేయి, వరద మంచివాడు అయితే వరదకు వేయి. ఇంకొక మాట కూడా చెప్తా తల్లి, మీ కులానికి రాచమల్లి చేసింది ఏంటి అంటే, నేను పుట్టింది పెరిగింది ఇక్కడనే తల్లి. ఇంతకుముందు సుధాకర్ చెప్పినట్టు మా అమ్మ నాకు జన్మనిచ్చింది ఈ రామేశ్వరంలో. మా ఇంటి సందులో అన్ని మొగ్గాలు ఉంటాయి. తెల్లారుదాన 5 గంటలకు పుట్టానంట నేను. చీకట్లో 4 లేసి మీ వాళ్ళు మొగ్గాలు లేస్తుంటారు. 5 గంటలకు నేను పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో తొలి శబ్దం నేను ఏమన్నా విన్నానంటే, నా సందులో వాళ్ళు మొగ్గం వేసే టక్ టిక్ అనే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దమే ఇన్నాడు రాచమల్లు. మొట్టమొదట మొగ్గాల శబ్దంలో పుట్టినవాడు రాచమల్లు. చేనేతల మధ్యలో పెరిగిన వాడు రాచమల్లు. చేనేతల సంస్కృతి మనోభిప్రాయాలు తెలిసిన వాడు రాచమల్లు. నా శక్తిని, నా ధనాన్ని ఎక్కువ శాతం ఖర్చు చేసింది చిన్నప్పటి నుంచి చేనేతల కోసమే తల్లి. నా పోరాటం అంతా చేనేతల కోసమే చేశాను. మరి నన్ను ప్రేమించక 85 సంవత్సరాల వయసులో నడవలేక ట్రాక్టర్ ఎక్కి, ఆ శతబండిలో ట్రాక్టర్ వెళ్ళుతున్న ఎగతాయి ఎక్కింది. ఏమనంటే ఎగతాయి చేసినాం అంటాడు. ఎందుకు ఎగతాయి చేస్తాం? 85 సంవత్సరాల వయసులో తగదయ్యా అంటున్నాం. పెద్దవారివి ఇంట్లో కూర్చోంటే లేదు నేను రాజకీయం చేస్తా అంటున్నాడు. 85 ఏళ్లలో జవసత్వాలు ఉడికిపోయి రక్తం సల్లబడి నడచలేక వద్దని చెప్పింది మధ్యాహ్నానికి బతికి ఉండదు. అవసరమమ్మా? 80 సంవత్సరాల వయసులో ప్రజాసేవ చేయగలుగుతారా? నేనే అడుగుతా ఉన్నా. ఈరోజు నాకు 55 ఏళ్ళు అనుకో, నా కొడుకు మాది నేను ఉండగలుగుతానా? మనకి 25, నాకు 55. వారి మాది నేను పరిగెత్తగలుగుతానా? భేదం లేదా నా కొడుకు నాకు? మరి నా కొడుకు నాకు భేదం ఉన్నట్టే నాకు నా తండ్రి వయసున వరదరాజిరెడ్డికి భేదం లేదా? 85 సంవత్సరాల వయసులో ప్రభుత్వం ఏం చెప్తాంది? ఎన్నికల కమిషన్ ఓటకు తీసుకునేదానికి 85 ఏళ్ళు ఎవరైనా ఉంటే వాడికి రాలేరు, నిలబడలేరు, ఇబ్బంది కాబట్టి ఓటు ఫ్రమ్ హోమ్ అంటాంది. ఇంటి దగ్గర నుంచి ఓటు వేయాలి. మన పెద్ద ఆయన ఏమంటాడంటే ఓటు ఫ్రమ్ మీ అంటున్నాడు. నాకు వెయ్యి ఓటు, నువ్వు 85 ఏళ్ళలో నిలబడతాను ఏమంటున్నాడు. ఓటుకు నిలవలేవరా సోమిని వాళ్ళంటే నేను ఊరినే నిలబెడతా అంటున్నాడు ఆయన 85 ఏళ్ళ వయసులో. మరి ఏం చెప్పాలి ఆయనకు? ఇంకొకటి మాట్లాడతాడు రాక్షస పాలన అని. నేను అడుగుతా అన్నా మిమ్మల్ని అందరినీ, రాచమల్లు రాక్షస పాలన అన్నా అన్న? రాచమల్లు రాక్షసుడా, నరకాసురుడా? రాచమల్లు హృదయం హిమాలయ శిఖర పర్వతాలంత మానవత్వంతో కలిగినదన్నా. ఈ శరీరంలో జాలి, కరుణ, దయ ఎక్కువ. వరదరాయుడి శరీరంలో జాలి గాని, కరుణ గాని, దయ గాని లేఖమంత కూడా లేదు, లేఖమంత కూడా లేదు. నేను రాక్షస పాలన ఎప్పుడూ చేయలే. నిష్పక్షపాతంగా ఉండగలిగిన, అందరినీ ప్రేమించగలిగిన, అందరికీ సహాయపడగలిగిన, ఊరు బాగుండాలని కోరుకున్నా. అందులో నేను ఒకటి సంతోషంగా ఉండాలని కోరుకునే అతను. ఇక మీ కులానికి నేను చేసిందంటావా? మీ కులానికి నేను చేసింది ప్రత్యక్ష సాక్ష్యం ఈ చెల్లెలు తల్లి. ఈ ఇద్దరు చెల్లెలు చూడండి ఒకసారి. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రథమ పౌరురాలు ఈ చెల్లెలు. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రథమ పౌరురాలు. అత్యంత గౌరవప్రదమైనటువంటి పదవి ఈమెకు.
ఈ నియోజకవర్గంలో ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ప్రథమ పౌరురాలు. ఈమెకి ఇచ్చినంత గౌరవం ఎవరికి ఇవ్వరు. మున్సిపల్ చైర్మన్ గా భీములపల్లి లక్ష్మీదేవి గారి ఈ చెల్లెలను, పద్మశాలి కులస్తురాలను, అత్యంత సాధారణమైన గృహిణిని పిలిచి నేను ఈ చెల్లెలను మున్సిపల్ చైర్మన్ పదవిని ఎక్కించగలిగిన సీట్లో కూర్చోబెట్టడం గొప్ప కాదమ్మా. వాళ్ళ మీద మేము ఎప్పుడు పెత్తనం కూడా చేయలేదు తల్లి. మా ఇంటి ఆడబిడ్డలాగానే భావించినాం, మా ఇంటి లక్ష్మిలాగానే భావించినాం, గౌరవాన్ని ఇచ్చినాం, ప్రేమని ఇచ్చినాం, అభిమానాన్ని ఇచ్చినాం. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని మేము కోరుకున్నాం. వారి ద్వారా మీకు సేవ చేస్తా ఉన్నాం. మరొక చెల్లెలు ఇంకా విజయలక్ష్మి. ఈ పాప నాకు 20 సంవత్సరాలుగా నా చెల్లెలు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ పాప దృష్టిలో, నా దృష్టిలో ఆ పాపకు దేవుడిచ్చిన అన్న రాచమల్లు కూడా దేవుడిచ్చిన చెల్లెలే నా చెల్లెలు విజయలక్ష్మి. నా చెల్లెలాగానే భావించిన, నా తోడ పుట్టిందాలాగానే భావించిన ఈ పాపను. కోపం వస్తే పాపను పుట్టను కూడా కొడతా, కోపం వస్తే నేను గదురుకుంటా, చెంపలు వగుతాయి పాప అంటా. నేను నోరు కూడా ఎత్తదు, గమ్మును ఉంటుంది. అంత చనువు ఎట్లొచ్చిందమ్మా? నా చెల్లెలని నేను భావించినా కాబట్టి, నా అన్నని భావించింది కాబట్టి. వాళ్ళ నాయన మరణిస్తూ చెప్పినాడు, నేను ఉన్నా లేకపోయినా మీ అన్నగారి ఇంటిని మాత్రం వదలాకు పాప అని చెప్పినాడు వాళ్ళ నాయన. ఆ పాప జీవితంలో ఉండే ఏకైక ఇల్లు ఈ అన్నగారి ఇల్లే. మరి ఒక చేనేత కులస్తురాలైనటువంటి ఆ పాపను మా తోడ పుట్టిందాలాగా భావించి సర్వసాధారణమైన ఒక అడ్వకేట్గా పనిచేసుకునే ఆ పాపను నేను జగన్ దగ్గరికి పిలిచకపోయి అత్యున్నతమైన పదవి, ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైన పదవి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా గొప్ప జీతభత్యాలతో, గౌరవ మర్యాదలతో ఆ పాపకు ఎంతో విలువ ఉండే ఉన్నతమైన పదవిని 4 సంవత్సరాలుగా పాప పదవిలో కొనసాగుతుందంటే నాకు చేనేతల పట్ల, చేనేత ఆడబిడ్డల పట్ల ఉండే గౌరవం ఏ పాటితో మీరు అర్థం చేసుకోవాలి. మరొక చెల్లెలు ఈశ్వరమ్మ. నేను నివాసం ఉండే దొరసానపల్లి గ్రామానికి సర్పంచ్ అమ్మ. 4000 ఓట్లకు సర్పంచ్. ఈమె ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ పౌరులు అయితే ఆమె దొరసానపల్లి గ్రామానికి ప్రథమ పౌరురాలు. రాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా దొరసానపల్లికు ఆమెను పిలవాల్సిందే, వేదికను ఎక్కియాల్సిందే, గౌరవించాల్సిందే. మరి ఆ చెల్లెలను ఏకగ్రీవంగా సర్పంచ్ చేయగలిగినాం. ఆ కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకోగలిగినాం. ఒక తల్లి పుట్టిన బిడ్డల్లాగా, ఒక తల్లి పుట్టిన పిల్లల్లాగా కలిసిమెలిసి సంతోషంగా ఈరోజు మేము ఉండగలుగుతున్నాం తల్లి. వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా పేరెంటమైనా, మా ఇంట్లో పెళ్ళైనా పేరెంటమైనా అందరూ ఒక చోట అన్నా చెల్లెలను చేరి సంతోషంగా ఉండగలుగుతున్నామంటే రాచమల్లుకు మీ పట్ల ఉండే ప్రేమ ఏ పాటితో తెలుసుకోండి తల్లి. ఇక నా కౌన్సిలర్లు ఇక్కడనే ఉన్నారు, నా కౌన్సిలర్లు అందరూ కూడా. మరి మీరు చిన్నరాజు భార్య కౌన్సిలర్ చేయగలిగిన, నా కష్టార్జితంతో చేయగలిగిన వారిని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఒక్కసారి ఓడిగా వదలకుండా రెండోసారి పెట్టి అన్ని రూపాయలు ఖర్చు పెట్టి తిరిగి వారిని చేయగలిగిన అనిల్ చాలా పేదవాడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బిల్లుడు పెళ్లి చేసుకున్నాడు, పేదరికంలో ఉన్నాడు. నేను పిలిచి ప్రోత్సహించిన, మీలాంటి యువకులు రాజకీయానికి రావాలా, అవసరం ఉందని చెప్పి అతన్ని కౌన్సిలర్ చేయగలిగినాం. ఇంకా చేనేత కులానికి సంబంధించినటువంటి సురేష్ చేయగలిగినాం, బండి ఆంజనేయులు చేయగలిగినాం, అగ్గారు శ్రీనులు మేము ప్రోత్సహించగలిగినాం. చాలా వరకు ప్రోత్సహిస్తాను అన్ని విషయాలలో. ఎంతో మంది చేనేతలకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు ఇన్ని పదవులు ఇస్తూ వారికి ప్రాధాన్యతను ఇస్తూ వారు నేను ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా ఉన్నాం తల్లి. ఇది నేను పద్మశాలి కులస్తులకు, చేనేతలకు ఇచ్చినటువంటి గౌరవం. ఇంకొక మాట కూడా చెప్పగలుగుతా, దేవుని దయ ఉంటే రేపొద్దున ఎన్నికల్లో మళ్ళీ మనం గెలిచి జగనన్న ముఖ్యమంత్రి మీ ఆశీస్సుల చేత, భగవంతుని దయచేత అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేనేతలకు మరింత గొప్ప రాజకీయ అవకాశాలు ఈ చేతుల ద్వారానే సంక్రమింపజేస్తారని కూడా మీకు మాట ఇస్తా ఉన్నా. 24,000 రూపాయలు చేనేతలు తీసుకునే ఏదైతే చేనేత సదస్సు ఉందో, మీకుంది కదా, ఏమడుగుతుంది ఆ బాబు అంటే, పద్మశాలి కులస్తులం అందరం అక్కడికక్కడికి పేదవాళ్ళమే ఉండేది, పెద్ద ధనవంతులు లేరు, చిన్నది మాకు ఒకటి కళ్యాణ మండపం ఉంది అంతే కదమ్మా, ఇంకొకటి పెద్దగా మేము కళ్యాణ మండపం కట్టుకునే దానికి నువ్వు మాకు స్థలాన్ని విరాళంగా ఇయ్యన్నా అని అడుగుతావు కదా పాప. ఏమ్మా ఇద్దామా, ఏమన్నా ఇస్తామా, ఇస్తామా వద్దా? మీ అందరికంటే నాకు డబ్బు గొప్పది కాదు, మీ అందరి సంతోషానికంటే నాకు గొప్పది కాదు. మే 13 తర్వాత, మే 13కు ముందు ఇస్తే వరదరాజరెడ్డి కంప్లైంట్ చేస్తాడు, ఎన్నికల కోడ్ అడ్డం ఉంది, ఇవ్వకూడదు అంటాడు. నాకేం అభ్యంతరం లేదు, ఎప్పుడు ఇచ్చేదానికే అభ్యంతరం లేదు. మీకు మాట ఇస్తా ఉన్నా, మే 13 తర్వాత మీరు ఎప్పుడు వచ్చి నన్ను కలిసినా
మీరు గొప్ప కళ్యాణ మండపం కట్టుకునేదానికి కావలసిన చేనేతలలో పద్మశాలి కులస్తులకు విశాలమైనటువంటి ప్రాంగణంలో నిర్మించుకోవడానికి కావలసిన ఎంత స్థలం అవసరం అనుకుంటే అంత స్థలాన్ని నేనే డబ్బులు పెట్టేది ₹1,00,00,000 అయినా కొని నీకు ఇస్తానని మాట ఇస్తా ఉన్నా. చేనేత సదస్సు ₹24,000 సంబంధించి కూడా మీకు మాట చెప్తా ఉన్నా తల్లి. మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఎవరైనా మీరు మగ్గాలు వేసేవాళ్ళు నెయ్యాలనుకుంటే ₹24,000 తీసుకోవాలనుకుంటే, మీరు మగ్గం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి తల్లి. ఆ మగ్గం పెట్టుకునే దానికి 20,000 ఖర్చు వస్తుంది అనుకుంటే 10,000 మీరు పెట్టండి, 10,000 నేను ఇస్తా మగ్గానికి కూడా. ఇది కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. భూస్వామి ఎన్ని ఉన్నాడు, హైదరాబాద్ నుంచి కలిస్తే ఆ ప్రాంతంలో స్థలం ఇస్తానని కూడా మాట ఇస్తా ఉన్నా. భూస్వామి ఇక్కడే ఉన్నాడు. ఇంకోటి ఆ భాగంలో చెప్పేది ఏంటంటే, టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో పద్మశాలీయ కులస్తులకు శాశ్వతమైనటువంటి సభ్యత్వం కావాలా, ముఖ్యమంత్రి గారిని అడగాలంటుంది. అడగచ్చమ్మా. అది ఎందుకు అడగచ్చు అంటే చరిత్ర నేను చదివినా, నాకు తెలుసు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడు, ఆయన ధర్మపత్ని పద్మావతి పద్మశాలి ఆడబిడ్డే తల్లి. పద్మావతి అమ్మ మీ ఆడబిడ్డ ఆమె చెప్పుకుంది, నేను పద్మశాలిల కూతురును, పద్మశాలి ఇంట్లో నేను జన్మించినా అని చెప్పుకున్నారు. అందుకే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తల్లి వైపు నుంచి పద్మశాలి ఆడబిడ్డ కాబట్టి శాశ్వతమైనటువంటి సభ్యత్వాన్ని మీకు ఇస్తూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని మీకు ఇచ్చేదానికోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి నేనే స్వయంగా తీసుకుపోతా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా, ఆ అవకాశాన్ని మీకు ఇప్పించేదాని కోసం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తా. దేవదేవుడు ఏడుకొండల వారి ఆశీస్సులు కూడా మీ కులానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిట్టచివరిగా మిమ్మల్ని అభ్యర్థించేది ఒక మాటే, ధర్మాన్ని గెలిపించండి, న్యాయాన్ని గెలిపించండి, నేను ఆ ధర్మం వైపుంటే నన్ను గెలిపించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.